నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ నమస్కారం తల్లి బాగున్నారా? నమస్కారం నమస్కారం ఏ ఊరు మీది? నమస్కారం తల్లి. బాగున్నారు తల్లి? నమస్కారం అమ్మా. అదే కదమ్మా కంపెనీలు పట్టుకురావాలి కదా. గోల్డ్ పార్క్ అయిపోతే నాకు చాలా గ్రిప్ వస్తుందమ్మా. నేను అదే పనిలో ఉన్నాను. నమస్కారం. అందరూ నమస్కారం. బాగున్నారమ్మా? నమస్కారం. 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 తల్లి బాగున్నారా? బాగున్నారా? ఆరోగ్యం ఉందా? ఎలా ఉన్నారు? ఉందమ్మా చూపించు. మొత్తం ఇల్లంతా చూపించు. నాకు చూపించు. ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వంతగడి ఇక్కడ అదే కదా. హైరా హాయ్ హలో చెప్పు. అయిపోయి తెలు రోడి పేరేంటమ్మా? నువ్వు కూడా వచ్చేస్తావుదా? మీరు వచ్చేసి వచ్చాడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ వచ్చేస్తావు నాతో? పెడతానా పూజ? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం పెద్దమ్మ. కూర్చున్నా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాల ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాలన్నా. ఇక్కడ ముందుకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏం లేదు ఇక్కడ. మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదంటే ఇది ముందలు కట్టి రెండోసారి కట్టారా? మొత్తం ఒకేసారి కట్టేసారా? అదే సంవత్సరం వేసారు మీది? 2008లో వేసారు. సో 2008లో కట్టేశారు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టేదానికి? 4 సంవత్సరాలు పెట్టేసారు.
కదమ్మా ఈ లొకాలిటీలో ఎవరు లేరు. తెలుసు నాకు. చాలా సంతోషంగా ఉంది సార్. అసలు మేము పట్టా వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. నువ్వు పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా? సార్ మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావాలు పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదులు పట్టించుకునేవాడు సార్. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు అర్జు ఇంటి పట్టాల కోసం? ఇచ్చాం సార్, మా సంఘ పెద్దలు ఇచ్చారు. మేము ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ ఇంత త్వరగా పట్ట వచ్చింది అనుకోలేదు సార్. నేను మీకు హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు అవును సార్, మీరు కార్యక్రమం ఇప్పుడు చెప్పే కదా ఇది హామీ సులభంగా ఇచ్చిన ఉంది. విధంగానే మీరు పట్ట చాలా సంతోషంగా అవిగానే ఉందిరా వెళ్ళిపోతుంది. ఇట్రా ఇట్రా నాతో కూర్చోదా. స్వయంగా మీరే వచ్చి ఇవ్వటం ఇంకా చాలా సంతోషంగా ఏమ్మా? ఉంది సార్. స్వయంగా మీరే వచ్చి మాకు ఇవ్వటం చాలా అవును, అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటే మా వల్ల ఉంది. ఇబ్బందులు కొద్ది మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది, మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. పాదయాత్రలో కూడా అవును, చెప్పారు. చెప్పడం మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను, ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అవును సార్, అది 2-3 సంవత్సరాలు పడినా వదిలేయండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. సార్. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదులు లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా, నేను తేలిక వెళ్ళా. మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట మనకిస్తున్నాం. మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు కుంకాలు ఇస్తాను, నాది బాధ్యత అని నేను హామీ మేము ఇచ్చాను. ఊహించలేదు సార్ నిజంగా. చాలా జన్మధన్యం చేశారు సార్ మీరు మాకు. మా పట్ట కుటుంబానికి మీరు ఇవ్వడమే చాలా కాకుండా రుణపడి మీరు ఉంటాం సార్. రిజిస్ట్రేషన్ చేయించుకోవడం స్వయంగా మీరే వచ్చి ఇవ్వడం మాత్రం మాకు చాలా సంతోషం. బాధ్యత కదా తల్లి. నేను చెప్పే కదా గౌరవంగా ఇస్తానని చెప్పి మీకు గుర్తుందా లేదు? మీరు అన్నట్లు ఆ రోజు మీటింగ్ లో చెప్పా, మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. గతంలో చెప్పారు సార్, చెప్పారు కానీ మీరు చేశారు సార్. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది. ఇంకా తొందరగా అవుతున్నాం కదా, టైం పట్టింది బాగా నాకు. చేశారు సార్. చాలా తొందరగా నిజంగా సార్. మాకు అర్థమయ్యేదాకా కొంచెం టైం పట్టింది అమ్మా. మండల ఆఫీసులో కానీ అర్జెంట్ చాలా సార్లు పెట్టుకుంటాం. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారమ్మా అర్జున్? చాలా సార్లు ఇచ్చాం సార్. ఒక 10 సార్లు ఇచ్చి ఉంటారా ఇంకెక్కువ? ఎక్కువ సార్లు ఇచ్చాం సార్. 2 సార్లు ఇచ్చావా అమ్మా? మీరు వైజాగ్లో ఉంటారా తల్లి? ఇంకా వెళ్ళలేదు సార్. వెళ్ళాలి. తను ఒక్కడే అక్కడ పోయి చేస్తున్నాడు. అప్పటి వరకు అమ్మాయిని ఏం చేస్తున్నారు అక్కడ? ఇచ్చేసారు ఇచ్చేసారు షిప్ యార్డ్లో సార్. ఓహో, షిప్ యార్డ్లో ఉన్నా. ఏం చేస్తున్నావు షిప్ యార్డ్లో? సబ్మెరీన్లో ఫిట్టింగ్ సెక్షన్. వెళ్ళండి చేరి. వైజాగ్ బాగా స్పీడ్గా పోయి వెళ్తుంది చూడు. అంతా మన వాళ్ళు బాగా గట్టి ఉన్నారమ్మా. నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. మంచి స్పీడ్లో వెళ్తుంది వైజాగ్ ఇప్పుడు. ఆయన ఆశయాలతో నడుస్తున్నా. గారు బాగా చేశారని నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయా. సార్ ఇంకెల్లకాలం మా మంగళగిరి ఎమ్మెల్యే ఎవరంటే నారా లోకేష్ గారే సార్. అవును, చేద్దాం. రెండో పేరు వినపడుతుంది. అవును, ఇది తొలి అడుగు. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే ఒక మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి ఇంకా అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలగొట్టకుండా అన్నీ చేద్దామని అప్పుడు చెప్పా. పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసా. నేను గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసావు, నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇవ్వను. ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడితే మేము నడిసాం, ఎక్కడ నడవాలి, పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలామంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి మన మంగళగిరి.
చెరువుల చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం కానీ డై చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెద్ద ఫోకస్ పెట్టాలి, అన్నీ చేయాలి. ఎన్ని దశాబ్దాల కలమ్మ ఇది? మాకు 15 సంవత్సరాలు మేము ఇల్లు కట్టిన దగ్గర నుంచి మాకు కట్ట వస్తే బాగుండు, మా పరిస్థితులు బాగాలేదు కదా, పక్కన పెట్టుకుని ఏదైనా మాకు ఆసరా ఉండిద్దని ఇది చూసాం. కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా మీరే పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీరు స్వయంగా వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? బీసీ రాజకీయాలకి మీరు నిజంగా చాలా రుణపడి ఉంటాం సార్. బాధ్యత లేదు సార్, మీరు మీరు చాలా కూడా అదే మెజారిటీతో నన్ను గెలిపించారు, నా పైన బాధ్యత పెంచారు. నేను అదే నవ్వుతాను, 53,000లో గెలిచి నీకు రకంగా ఉండేది, 90,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఎక్కువ పని చేయాలి కదా, బాధ్యత పెరిగింది. అంటే ఆశ పెట్టుకున్నాను, మంచి పని చేస్తాను ఆశ పెట్టుకుని నా పైన మీరు అందరూ అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాధ్యత పెరిగింది. మెజారిటీ తగ్గిందా? వామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నావు నాకు, ఇప్పుడు ఎక్కువ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటేనే పనులు చేస్తారని ఆశ అండి మాకు. బాబన్నా చాలా బాగా కానీ ఇంకా మీరు ఇంకా చేస్తారని ఆశించాం సార్. అలాగే గెలిపించుకున్నాం. ఎవరో బాగా చేశారు, నేను ఎప్పుడు ఊహించలేదు. ఎవరో మంగళగిరిలో ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించలేదు, నాతో సహా నేను ఊహించలేదు. బట్ మీరు ఏ ఆశతో నన్ను అంత మెజారిటీ పెట్టి గెలిపించారు. పని చేసినాం కొంచెం, మాటలు కాదు ఎక్కువ. నేను చూస్తే మాటలు తప్ప పని వాళ్ళు రవి చేయాలి కదా, నువ్వు కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అవును అన్నగారు నిజంగా సార్, మా నాన్నని ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు సార్. మీరు వచ్చిన తర్వాత మా నాన్నని సీనియర్ తెలుగుదేశం కార్యకర్తగా మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నని మీరు ఈరోజు మంగళగిరిలో అందరూ తెలుగుదేశం అయిపోయింది, కానీ ఇక్కడ వచ్చింది ఆయన సీనియర్ కార్యకర్త కాదు. మొదటి పట్టా ఇక్కడికి వచ్చింది, సిస్టమ్ ప్రకారం మొదటి పట్టా రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది. నువ్వేం చదివారు నాన్న? అందరు ఆపేసారా? ఎక్కడ వరకు? కమిషనరేట్లోనా? హెడ్ ఆఫీస్ ఇక్కడ తాడేపల్లిలోనా? అయితే కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. సీఎం సార్ చంద్రబాబు సార్ అప్పుడే జాయిన్ అయ్యాను సార్. 2014 నుంచి 19 దాకా అక్కడ చేశాను సార్. 19 నుంచి 29 దాకా నన్ను కక్షగా చేసి చాలా ప్రభావం పంపించారా? అవును సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్. కాకినాడ టీడీపీ అని చెప్పేసి నన్ను ట్రెట్ పెట్టి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. నన్ను నెక్స్ట్ వాళ్ళు కలిసాను సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్. అది నేను మనోడు చెప్తాను, తక్షణం నేను చూసుకుంటాను. ఎందుకు వెళ్ళట్లా? వాళ్ళు ఆపేశారా? అది నేను చెప్తాను, అది నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను, అది బాధ్యత నేను ఎప్పుడు చూసుకుంటాను. ముందు పెళ్లి ముందు నేను చేస్తాను, నాకు వదిలేసి. అదే నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరా, అక్కడ ఆకపోతే ఎట్లా? వయసు అంతా 24. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసాం, కేవలం అక్కడనే ఉంటాం కాదు, పైకి వెళ్ళాలి కదా. హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి, ఇక్కడ కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి. ఏంటంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి, ఎదగాలి. మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది, తర్వాత మేము అమ్మేసామని. సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది. మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు, 5 సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదిగిపోయి. అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేశాడు, స్టోర్లు అద్భుతంగా చేశాడు, అంత స్పీడ్ పెరిగిపోయి. సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి. చేసాం అట్లా. మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పడితేరా భయ్, మీ అందరి వల్ల బాబు గారు మమ్మల్ని తిడుతున్నారు. 10వ తరగతి ఎవరు ఆగుతున్నారు? ఆపుకోడు, కంపల్సరీ 11th 12th చదవాలి. వాళ్ళు 11th 12th కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టేశాం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, మెకానిక్గా కానివ్వండి, బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఆగదు, ఓకేనా? అవునా, కలిసి చేద్దాం జాగ్రత్తగా.
చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు. నా అదృష్టం మొదటి పట్ట అదేదో పవిత్రమైన రోజు, పవిత్రమైన సమయం ఇది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రేపటి నుంచి పెట్టుకున్నా. నేను ఈరోజు యాక్చువల్లీ క్యాబినెట్ మీటింగ్ ఉంది. బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు, మంచి రోజు అంటే మంచి టైము, నేను ఇచ్చిన అతి పెద్ద హామీ ఇది నాది, నేను చేయాలి సార్ అంటే ఓకే అందరూ అది నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను. నేను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు, బాబు గారు రిక్వెస్ట్ చేయదు 10 నిమిషాలు జాగ్రత్తగా చేసుకోండి, అలా కలిసి చేద్దాం. చాలా బాగా చేశారు సార్. నువ్వు నాతో టచ్లో ఉన్నాను ఇద్దాం. ఇప్పుడు కాల్ దాకా నా హగ్గి నాకు అంతే. ఇక్కడ పెట్టాను ఫోన్లో అలవాటు అవ్వకూడదు, పుస్తకాలు పంపిస్తారు. బట్టలు పెట్టిస్తాను హామీ ఇచ్చా కదా. ఆ రోజు గౌరవంగా బట్టలు పెట్టిస్తానని చెప్పాను. జాగ్రత్తగా చూసుకోండి, దేనికనుక దాన్ని వాడద్దు, తెలియదు జాగ్రత్తగా ఉంది. అందరి కళ, మంగళగిరి ప్రజల కళ. మొదటి వీటిలో 3000 కుటుంబాలను ఇట్లా చేయగలుగుతున్నాం. చేస్తాం, జాగ్రత్తగా చేసి కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటాం. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే అది నాకు బాగా చేయాలి. వెళ్ళొస్తామ్మా, ఉంటాడమ్మా, ఎలా ఉంటాను ఉంటాడమ్మా. ఓయ్ బాయ్ రా. నాన్న మీరు కూడా తీసుకోండి కొంచెం. వెళ్ళొస్తాం మళ్ళీ కుటుంబంలో మళ్ళీ ఫోటో తీద్దాం. అచ్చుడు 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 చికెన్ అచ్చుడు అచ్చుడా. బాయ్ రా, ఉంటారు ఉంటాను, పిలుస్తాను. ఆటోగ్రాఫ్ పెట్టాలా? వెళ్ళొస్తాను.